కొన్ని చర్చెస్లో మేము చూస్తామన్నా, అంటే ఫ్రెండ్స్తో వెళ్తుంటాము, అందరూ సమానమైన ఫీలింగ్తో తిరిగిన నేచర్స్లో నేను ఒకడిని అనుకోండి. కొన్ని చర్చ్ బయట విగ్రహం కనిపిస్తుంది, కొన్ని దాంట్లో ఏమో ఓన్లీ ఫొటోస్ ఉంటాయి. ఈ విగ్రహం ఏంటి, ఫొటోస్ ఏంటి? అంటే బైబిల్లో ఒకే ఒక బైబిల్లో అనుసరించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 35,000 డినామినేషన్లు ఉంటాయి. 35,000 డినామినేషన్లు. ఓకే, వరల్డ్ వైజ్ గా. అంటే ఏ 2 డినామినేషన్లు కానీ ఏ ఇద్దరి పాస్టర్లు కానీ బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు. అదేంటి? అదంతే విచిత్రం. ఇప్పుడు మీరు విగ్రహాలు పెట్టింది వచ్చేసి రోమన్ క్యాథలిక్, విగ్రహాలు లేని వచ్చేసి ప్రొటెస్టెంట్లు. ఓకే. తర్వాత పెంతెకోస్తని, ఆర్థోడాక్స్ అని చెప్పేసి, లూథర్ అని చెప్పి, ఫిలిపిన్ అని చెప్పేసి, ఇలా మొత్తం మీద ఇన్ని డినామినేషన్లు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ ఏంటంటే ఒక వచనం చూపించి ఒక పాస్టరు లేదు ఈ వచనం ప్రకారము హైందవ దేవుల ప్రసాదం తినొచ్చు ఏం కాదని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు. ఇంకొక పాస్టర్ ఏమో ఇంకొక వచనం చూపించి లేదు అసలు ఈ వచనం మనకు అర్థం కాలేదు, ఈ వచన ప్రకారం హైందవ దేవుల ప్రసాదం తినకూడదు అని చేసి తప్పంటాడు. ఒకడేమో ఒక వచనం చూపించి అసలు ఈ వచనం ప్రకారము క్రైస్తవులు విగ్రహార్థన చెయ్యొద్దు అని అంటాడు. ఇంకొకటేమో ఇంకొక వచనం చూపించి లేదు వాళ్ళకి బైబిల్ సరిగా అర్థం కాలేదు, ఈ వచనం ప్రకారం ఈ విగ్రహార్థన చెయ్యొచ్చు అని చెప్పేసి రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు విగ్రహార్థన చేస్తూ ఉంటారు.